సో వీళ్లకున్న పరిజ్ఞానం ఏంటంటే ఐక్యరాజ్య సమితి లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వము ఈ మూడు పదాలు తప్పితే ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి జర్నలిస్టులలో నేను చెప్తున్నాను, నేను చాలా యంగ్ జర్నలిస్టే, నాకంటే చాలా సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇంతకు మించి ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మాట్లాడే జర్నలిస్టులు నాకైతే కనిపించలేదు, చాలా తక్కువే. ఉన్నవాళ్ళు కొంతమంది మాత్రమే. వాళ్ళ దగ్గర నేను నేర్చుకోగలుగుతున్నాను కానీ ఈ రోజు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ బట్ అంటే చెప్తున్నాను, ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఇవి మాత్రమే. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అసలు అవే ఇర్రెలవెంట్ అయిపోయాయి. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ రోజు బ్రిక్స్ వచ్చేసింది, బ్రిక్స్ వచ్చి చాలా కూటములు వచ్చాయి అండ్ ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు నేటో గురించో ఇంకోటో విపరీత గ్లోరిఫై చేస్తూ మాట్లాడేది. వాళ్ళ దృష్టిలో ఒక 30 ఏళ్ల క్రితం ఏదైతే ప్రపంచం ఉందో ఆ 30 ఏళ్ల క్రితం ఉన్న ప్రపంచాన్ని పట్టుకొని ఈ రోజు కూడా విశ్లేషణలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్సీఆర్టీ బుక్స్ లాగా. ఎగ్జాక్ట్లీ చాలా బాగా పోల్చారు మీరు. 30 ఏళ్ల క్రితం ఏముండేదో అది వాళ్ళు మాట్లాడుతున్నారు. రష్యానా అమెరికానా, అసలు చాలా మార్పులు వచ్చాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ఎందుకు జరుగుతుందో దాని వెనకాల ఉన్న లెక్కలేంటి, చిన్న యంగ్స్టర్స్ మాట్లాడుతున్నారు ఇవన్నీ. పాలస్తీనా ఇజ్రాయెల్ గురించి, మిడిల్ ఈస్ట్ గురించి, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న డెవలప్మెంట్స్ గురించి, ఇక్కడ భారతదేశంలో వస్తున్నటువంటి స్టార్ట్అప్స్ గురించి, లేకపోతే డిఫెన్స్ ఎకో సిస్టమ్ గురించి మీరు యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్తే జెన్జీ మాట్లాడుతున్నారు. బేసికల్ ఏంటంటే మన కురువృద్ధులుగా పేర్కొనబడుతున్నటువంటి పెద్ద సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా నిజానికి అక్కడే ఆగిపోయారు. సో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు వాళ్ళ విశ్లేషణతోటి మనకు అర్థం కావు.